నమ్మో ప్రియ దేవుని బిడ్డ, వినో ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న. ప్రపంచంలో ఎవరైనా నిన్ను ఎంతవరకైనా అవమానిస్తారేమో, ఈడ్చుకెళ్ళిపోతారేమో అవమానంతో, కానీ నా యేసయ్య చెంగు పట్టుకుని నిన్ను అవమానించేవాడు చరిత్రలో లేడో. కారణం ఏంటో తెలుసా? మై గాడ్ లిఫ్ట్స్ యువర్ హెడ్ అప్. ప్రజలు నిన్ను అవమానించడానికి ఎంత దారుణాలకైనా ఒడిగడతారేమో, కానీ దేవుడు అలాంటాడు కాదు. నిన్ను బాధపెట్టడానికి మనుషులు ఎంతవరకైనా వెళ్తారేమో, నువ్వు పడిపోతే చూడాలనుకుంటారు, నువ్వు ఏడిస్తే చూడాలనుకుంటా, సంబరాలు చేసుకునే వాళ్ళు ఉంటారేమో, నువ్వు నలిగిపోతే సంతోషపడే వాళ్ళు ఉంటారేమో, కానీ ఇట్ ఈస్ యువర్ గాడ్ హూ లిఫ్ట్స్ యు అప్. అప్పుడు అని ఉంటాడమ్మా, నేను అవమానించడానికి ఆపలేదు. ఇదే సిచ్యువేషన్లో మరి ఎవరైనా ఉంటే నేను అవమానించాను, రాళ్లతో కొట్టారేమో, కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. ఐ వుడ్ లైక్ టు లిఫ్ట్ యు అప్. కేవలం స్వస్థత పొందుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, స్వస్థత ఒక్కటే నీకు వద్దమ్మా. స్వస్థత ఒక్కటే కాదు నీకు కావాల్సింది. యు నీడ్ సంథింగ్ బియాండ్ దాట్. యు నో వాట్ ఇట్ ఈస్? ఏ రిలేషన్షిప్. నా కుమారి అని పిలిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నా కుమారి, మై డాటర్. జీసస్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ హర్.